హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. 23 సీట్లకే పరిమితం ఉండదు కదా. ఇప్పుడు అక్కడ 151 ఉంది, మళ్ళీ ఆయన ఇంకొకటి ఏంటంటే 175 స్థానాలు అంటున్నాడు. మరి అంటే ఈ రకంగా చూసుకుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, లో బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని, అసలు ఏం గతి లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పయిపోయారు. ఈయన ఒక విజనరీ లీడర్ అనమాట. అంటే పని పిచ్చోడు అనమాట. పని అంటే ఇట్లా పని వ్యసనం అనమాట ఆయన. ఆ యొక్క వ్యసనం అనేది మా రాష్ట్ర ప్రజల్ని, ఈ యొక్క యువతని ఏ విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఇంతవరకు 2 సార్లు రాజధాని విషయంలో మోసపోయారు. నా భూతోన భవిష్యత్తు అన్నట్టు ఒక భవ్యమైనటువంటి రాజధాని నిర్మించాలని చెప్పేసి నిర్విరామంగా 24 గంటలు ఆయన అక్కడే ఉండి ఒక రాజధాని నిర్మాణానికి ఆయన ఒక శంకుస్థాపన, ఒక రూపకల్పన చేసుకొచ్చారు. దాంట్లో ఈయన పరిపాలనలో బిజీగా ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లో దీంట్లో బిజీ ఉన్నారు. రాజకీయాల వైపు అసలు పట్టించుకోలే. 4-5 సంవత్సరాలు అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాల జోలికి వెళ్ళలేదు. కేవలం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని చెప్పేసి తెలంగాణ కూడా కొంత వరకు ఆయన నెగ్లెక్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ అనేది నేను దేశంలోనే టాప్ 3 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండాలని చెప్పేసి ఆ యొక్క పంతంతో ఆయన పనిచేయడం స్టార్ట్ చేశాడు. అందులో ఈ యొక్క నత్తి పకోడి ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ ఊరూరు తిరుగుతూ ముద్దులు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ తిరిగారు. ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదంటే ఆ రోజు వీడు తిరిగే మా రోడ్ షోలకు కానీ పాదయాత్రలకు కానీ అడ్డుకట్ట వేసారు కదా. అడ్డుకున్నారా? ఎక్కడ అడ్డుకోలేదు. 1000 కిలోమీటర్లు తాను చేశాడు, తను చెల్లి చేసేది, అందరూ చేశారు. ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం యొక్క నోరు నొక్కాలని ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళకు స్వేచ్ఛను ఇచ్చారు, సిబ్బందిని కూడా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తులో పనిచేశారు కదా. అవును, అన్ని ఇచ్చిన తర్వాత ఈయన అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. నేను ప్రజలకు పనిచేస్తున్నా, ప్రజలు గుర్తిస్తారు, ఎవడెక్కడని చెప్పుకున్నా వదిలేశాడు. కానీ ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అది వినేవాడు బహుశా ఇది నిజమేమో అని చెప్పేసి నమ్ముతారు. ఆ యొక్క స్పాన్ ఆఫ్ టైంలోనే గుద్దిపడేశారు. కానీ అంటే నిజంగా కూడా ప్రజలు ఆదరణ లేకుండా అయితే ఎవరు ఓట్లేరు కదా. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ ఆదరణ ఉంటేనే కదా ఓట్లేసేది. అప్పుడు ఆధారం కాదు. ఇక్కడ ఏంటంటే నేను ఇవి చేస్తా, మీకు ఇది ఇస్తా, ఒక హామీలు ఇచ్చాడు. ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం వల్ల, ప్రజలకు వెళ్ళడం వల్ల ప్రజలు మభ్య పెట్టడంలో సక్సెస్ అయ్యాడు ఆయన. కానీ అంటే మీరు మొన్న ప్రవేశపెట్టిన మహానాడులో ప్రవేశపెట్టిన ఇది కూడా కొంచెం కాపీ పేస్ట్లానే ఉంది కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా చెప్తుందో దానికి కౌంటర్గా మేము ఇవ్వడం కంపల్సరీ. ఏ పార్టీ అయినా కొద్దిగా టాలీ అవుతాయి మీరు అట్లా ఆ విధంగా ఆలోచిస్తే. ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇస్తున్నారు, మేము 200 ఇస్తామంటాం కదా. అవును, అది సర్వసాధారణం. అది పక్కకు పెడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, మా సిబ్బంది కానీ, మళ్ళీ పార్టీ క్యాడర్ కానీ ఈ యొక్క చెప్పే అబద్ధాలకు మేము అడ్డుకు ఎదుర్కోలేకపోయాం. మేము ఒక ధీమాలో ఏమున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భవ్య రాజధానికి రూపకల్పన చేశారు. సైబరాబాద్ కంటే కూడా బ్యూటిఫుల్ సిటీని అక్కడ రాజధాని కడతారు. అది చాలు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేస్తారని చెప్పేసి మేము ఒక ధీమాగా ఉన్నాం. ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కొద్దిగా క్యాడర్లో కానీ పార్టీ అధినాయకత్వం ఒప్పుకుంటారా మీరు? అంటే 100%. ఇప్పుడు వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. అక్కడ కొద్దిగా జాప్యం జరిగింది. ఆ స్పాన్ ఆఫ్ టైంలో ఈ మనోడు ముద్దులు పెట్టుకుంటా ప్లీజ్ ప్లీజ్ అని కూడా తిరిగి అందరిని బోల్ట కొట్టించాడు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన 1-2 నెలల లోపలనే ధర్నా స్టార్ట్ అయినాయి. అవును అవును అవును. బహుశా దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన నెల లోపలనే ధర్నాలు ఎక్కడ దర్శనం ఇవ్వలే. ఉండదు. అవును, అది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ఇన్ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం లేదు. ఇంకోటి ఏంటంటే రాక్షస మనోబుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి రాక్షస పరిపాలన కొనసాగిస్తాడు. అంటే మీ మాటల్లో చెప్పండి, అంటే ఏపీ రాజకీయ పరిపాలన ఎలా ఉందంటారు? అంటే ఒక సంక్షేమ పథకాలు మాత్రం అక్కడ అమలైనవి. అదే చెప్తున్నా కదా. సంక్షేమం ఏంటిది? ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్, అదే అంతే. పరిపాలన ఎట్లుందంటే బూమ్ బూమ్ పరిపాలన, భూమే అంతే, బూమ్ బూమ్. కానీ అక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఏం లేవు కదా. ఇప్పుడు అంతా అక్కడ చూడండి, ప్రెసిడెంట్ మెడల్ అంట,
అవును. లిక్కర్ పేరు ప్రెసిడెంట్ మెడల్, ప్రైమ్ మినిస్టర్ మెడల్, అది ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అని కూడా ఒకటి వచ్చింది కదా. స్పెషల్ స్టేటస్ కూడా. అంటే ఇక తాగి స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించాడు వాడు. అంతే. ఇదే కానీ అంటే వాస్తవంగా కూడా అంటే నేను ఒకటి అడుగుతాను, ఇది ఆన్లైన్ పేమెంట్ అనేది లేకుండా కంప్లీట్గా అంటే ఏ లిక్కర్ షాప్లో కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు అక్కడ, డైరెక్ట్ క్యాష్ పేమెంట్. అంటే దీన్ని అంటే ఇక్కడెక్కడా కూడా అవినీతి జరుగుతులేదంటారా వాస్తవంగా? అంటే ఓన్లీ క్యాష్ పేమెంట్ అనేది ఇక్కడ ఏంటి మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూటరే అదంతా. ఈ భూమి అంతా ఎవరు? ఆ బొత్సమయ్య కథ అంతా. బొత్సకు ఎట్లా పలకనీకి వస్తే పేర్లు అట్లే ఉంటాయి. బొత్సకు పలకొచ్చిన పేర్లే పెట్టిండు. మళ్ళీ ఆ బొత్సకు పలకరాని పేర్లు పెడితే మళ్ళీ కష్టం కదా, మాట్లాడాలి కదా మళ్ళీ మీడియా చోట. మరి అది కథ. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కూటరి. నెక్స్ట్ అంటే మీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్? ఇప్పుడు ప్రజలు గమనిస్తారు కదండి. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో ప్రజలు ఇప్పుడు గంగన బద్దులై ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.